సేమియా చికెన్ అంట అండ్ చికెన్ రోల్. రొట్టి దొరికేసింది రోయ్. ఇది నన్ను కొట్టడానికి వస్తుంది చూడండి. ఇంతకీ నేను ఏ రోటీ తీసుకుంటున్నానో చెప్పలేదు కదా. సేమియాని ఈ విధంగా కూడా తింటారని ఈ రోజే తెలిసింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో గైస్, ఈ రోజు ఈ వ్లాగ్లో మనం మళ్ళీ బారా షాహిద్ బాబా దర్గాకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే నిన్న ఏం జరిగిందో చూసారు కదా. సో చాలా టైర్డ్ అయిపోయాను, చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా రోటీ తీసుకోవడానికి కూడా అవ్వలేదు కాబట్టి ఈ రోజు వెళ్ళిపోతున్నా రోటీ తీసుకోవడానికి. అసలు ఏ రోటీ తీసుకుంటున్నా అండ్ రోటీ ఎలా దొరుకుతుంది, మనం ఎలా వెతకాలి అన్ని ఈ వ్లాగ్లో చూపించేస్తాను. సో పదండి. సో గైస్, స్టార్ట్ అయిపోయాము. ఈసారి మనతో పాటు సనా కూడా వస్తుంది కదా. గైస్, కార్ అలౌ చేయట్లేదని చెప్పి ఊబర్ ఆటో బుక్ చేసుకుని స్టార్ట్ అయిపోయాం మేము. ఇది ఎంజీ మాల్, ఆల్రెడీ మీకు చూపించాను కదా చాలా సార్లు. గైస్, ఈ దర్గా కాదు కానీ ఎంత దూరం నడుస్తున్నాం తెలుసా డైలీ మేము. ఇప్పుడు మేము ఆటో దిగిన దగ్గర నుంచి దర్గాకి 2 కిలోమీటర్స్. ఆ 2 కిలోమీటర్స్ నడుచుకుని వెళ్ళాలి. నేమేంటి, వచ్చిన వాళ్ళందరూ అలానే పాపం నడుచుకొని వస్తున్నారు. గైస్ చూసారా, సగం దూరం అయితే వచ్చేసాము. మా సన అయితే అలసిపోయి అక్కడ నించుని పోయింది. ఆ సన, ఇంకా కొంచెం దూరమే, ఆల్మోస్ట్ వచ్చేసాము. 1 కిలోమీటర్ నడిచాం గైస్, ఇంకో 1 కిలోమీటర్ ఉంది. గైస్ వచ్చేసాము చూడండి, అది మెయిన్ గేట్. చూడండి. చాలా నడిచేసాము, చాలా ఆకలేస్తుంది. ముందు ఏదైనా తినేసి ఆ తర్వాత రోటీ పట్టడానికి వెళ్ళిపోదాము. ఏమన్నా చూపిస్తాను చూడండి. ఇదేదో వెరైటీగా ఉంది, సేమియా చికెన్ అంట అండ్ చికెన్ రోల్. ఇదైతే తినేద్దాము. సనా, కబాబ్ తిను. ఎలా ఉంది చెప్పు. లే భయ్యా, నీ మీద ఎక్స్పెరిమెంట్. నువ్వు బాగుంది అంటే నేను తింటాను. ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊరుకుని తినాలి. కాల్తలేదా? బాగుందా? అయితే గైస్, సనా బాగుందని చెప్పింది, సో ట్రై చేద్దాం. గైస్, ఇదేంటో తెలుసా, సేమియా చికెన్ అంట. సేమియాని ఈ విధంగా కూడా తింటారని ఈ రోజే తెలిసింది. ఓకే, నాట్ బ్యాడ్. గైస్, ఈ షాప్స్ చూడండి, ఈ టాయ్స్ చూడండి, అండ్ ఇక్కడ బ్యాంగిల్స్. మొత్తం హైదరాబాద్ సరుకు ఇక్కడే ఉంది. బ్యాగ్స్ 200 అంట. ఏ బ్యాగ్ అయినా 200-250. సూపర్ ఉన్నాయి. గైస్, పోలీసులు చూసారా, పాపం పొద్దున్న నుంచి అలాగా డ్యూటీలోనే ఉంటారు వాళ్ళు. మనమే గైస్, నా సబ్స్క్రైబర్స్ అక్కడ నన్ను చూసి ఈవిడ వ్లాగ్స్ చేస్తుంది కదా, ఈవిడ రీల్స్ చేస్తుంది కదా అని మాట్లాడుకుంటున్నారు. నేను సైడ్ నుంచి వచ్చేసాను అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా గైస్, ఎవరైనా మన కోసం అలాగా ఈవిడ రీల్స్ చేస్తుంది కదా, ఈవిడ వ్లాగ్స్ చేస్తుంది కదా అని అందరూ చెప్పుకుంటున్నారు. ఒకరొకరికి చెప్పుకొని నన్ను చూస్తుంటే లైక్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏం సనా, నీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూసారా ఎంత ఫ్రీగా ఉందో. మీకు నిన్న వ్లాగ్ లో చూసారు కదా ఎంత రష్ ఉందో, కానీ వాళ్ళు చూడండి ఎంత ఫ్రీగా ఉందో, ఎంత హాయిగా ఉన్నారో. రోటీ వదిలే వాళ్ళు, రోటీ తెచ్చుకోకపోతే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ రోటీ కూడా అమ్ముతున్నారు అనమాట. ఇలాగ బెల్లము రోటీ అన్ని కూడా ఇలా బాక్సెస్ లో పెట్టి కూడా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మనం వెళ్ళి అదే స్వర్ణాల చెరువు కనిపిస్తుంది కదా, అక్కడే ఇప్పుడు మనం రోటీ మార్చుకోబోతున్నాం. ఇక్కడికి వచ్చాం, సౌభాగ్య రొట్టి. ఇది వద్దు మనకి. చూసారా, ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వాళ్ళు ఇలా స్టే అవుతున్నారు. అండ్ ఇదైతే వివాహ రొట్టె దగ్గరికి వచ్చేసాము. రొట్టె ఎవరికి, నాకైతే కాదు, బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్. సనా కోసం కాదు, మాకు తెలిసిన వాళ్ళ కోసం తీసుకుంటున్నాము వివాహ రొట్టె.
గైస్ ఇప్పుడైతే వివాహ రొట్టె కోసం హంటింగ్ చేస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ ఎవరైతే లాస్ట్ ఇయర్ వివాహ రొట్టె తిని వాళ్ళకి పెళ్లి జరిగిందో వాళ్ళు ఈ ఇయర్ వచ్చి రోటీ వదులుతారనమాట. ఆ రోటీ మనం తీసుకోవాలి. అలా ఒక చైన్ కంటిన్యూ అవుతుంది అనమాట. సో నేను ఎవరైనా వివాహ రొట్టె వదులుతున్నారేమో అని కనుక్కోవాలి. మనం ఏంటంటే మనం ఏ రోటీ వదలట్లేదు. ఎవరైతే వివాహ రొట్టె వదులుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వదిలితే నేను పట్టుకుంటానని చెప్పి అందరినీ అడగాలన్నమాట. సో అదే పని చేస్తున్నాను నేను. అందరినీ అడుగుతున్నాను. కానీ అందరూ కూడా ఆల్రెడీ బుక్డ్ అనమాట. మేము మార్చుకుంటున్నామని చెప్పేసి ఇంకా వివాహ రొట్టి కోసం వెతుకుతూ ఇంకా పనిలో పనిగా నేను ఏ రోటీ కోసం వచ్చానో అది కూడా కనుక్కుంటున్నాను. సో నేను ఏ రోటీ కోసం అయితే వచ్చానో అది నాకు తొందరగానే దొరికేసింది. నేనైతే బిజినెస్ రోటీ తీసుకున్నాను. ఇప్పుడు నన్ను అడగొద్దు ఏం బిజినెస్ పెడుతున్నావని చెప్పి. ఇన్షాల్లా తొందరలోనే చెప్తాను ఏం బిజినెస్ పెడుతున్నానో. నేను అనుకున్న బిజినెస్ సక్సెస్ అయ్యాక మీకే చెప్తాను. అప్పటి వరకు మీరందరూ నా కోసం దువా చేయండి, ఓకేనా? నా సబ్స్క్రైబర్స్కి చెప్పకపోతే ఎలాగా? అండ్ ఈయన నా సబ్స్క్రైబర్ అనమాట యూట్యూబ్లోని. సో నాకు అడుగుతున్నారు, మీరు నస్రీన్ కదా, మీ వ్లాగ్స్ చూస్తుంటాను, మీ వీడియోస్ చూస్తుంటాను, చాలా బాగా చేస్తారని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ గైస్ ఈయన కూడా ఒక యూట్యూబర్ అనమాట. ఆయనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆయన కూడా మంచి మంచి వ్లాగ్స్ షార్ట్స్ అన్ని పెడుతుంటారు. గైస్ అన్ని రొట్టెలు అయిపోయినాయి కానీ ఇంకొక రొట్టి మిగిలిపోయింది. ఆ రొట్టి కూడా తీసుకుంటే అయిపోయినట్టే. గైస్ రొట్టెలన్నీ తీసేసుకున్నాము. మా మామీ అలసిపోయి నన్ను సరిపోత తాగుతుంది చూడండి. గైస్ అన్ని తాగేసామంట. అన్ని రోటీ తీసేసుకున్నాము, వెళ్తున్నాం గైస్. ఈవినింగ్ అయ్యేసరికి రష్ ఎక్కువైపోయింది, చాలా మంది వచ్చేస్తున్నారు. గైస్ చూడండి, ఇక్కడ వీళ్ళందరూ కూడా దర్గా లోపలికి వెళ్ళడానికి చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారంట. క్యూ అయితే చాలా పెద్దది ఉంది. నేను ఆల్రెడీ మీకు నా ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పాను కదా. నా ప్రీవియస్ వ్లాగ్స్లో దర్గా చూసినప్పుడు అసలు ఎంత ప్రశాంతంగా ఉండింది, ఎవ్వరూ లేరు. అలాంటిది ఇప్పుడు చూసారా, ఇంతమంది నియర్లీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ వస్తున్నారు ఇక్కడికి. అండ్ ఇక్కడ డెకరేషన్ కూడా చూడండి, చాలా క్లాస్గా చాలా బాగా చేశారు కదా. ఇది అహ్మద్ బాబా దర్గా అనమాట. ఇక్కడ వెళ్తారు, అక్కడ వెళ్తారు, రెండు చూసుకొని వెళ్తారు చాలామంది. అండ్ కశ్మూర్ కూడా. ఇవన్నీ మీకు నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వ్లాగ్స్ లో చూపించాను కదా గైస్. చూడండి అప్పటికి ఇప్పటికి ఈ పండగ, రొట్టెల పండగ కోసం ఎంత బాగా డెకరేట్ చేసి ఎంత హడావుడి బాగుంది కదా. ఇంత క్యూలో నించొని లోపలికి వెళ్ళడం ఎందుకులే కానీ, మళ్ళీ మనకి ఎలాగో దగ్గరే కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాము. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి కదా, అది ఎలా తలకి ఊపుతున్నాయి చూడండి గైస్. మొత్తం అంతా అయిపోయింది. రోటీ అన్ని తీసేసుకున్నాము, అంతా అయిపోయింది. అమ్మా చల్లగా ఉంది. మా అజ్జుగాడికి తుమ్ములు కూడా వచ్చేస్తున్నాయి. ఇంటికి వెళ్ళిపోదాం పదండి. నెక్స్ట్ మాకు వెళ్ళే దారిలో హార్స్ కనిపించింది. ఇది నన్ను కొట్టడానికి వస్తుంది చూడండి. మన వీడియోలో రావాలా వద్దని సిగ్గుపడుతుంది. ఏం క్యానా మిస్కా? బాబా బాబా. హార్స్ నేమ్ బాబా అంట. కొడతారా? మారతావో? అమ్మో चलो समझ आना मारता అజ్జు అమ్ము మారతా కదా అమ్ము. అజ్జు అమ్ము. అబ్బా బాయ్ బాయ్ గైస్. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. కొంచెం ఫ్రెష్ కూడా అయిపోయాను. చాలా టైర్డ్ గైస్. ఈ 2 కిలోమీటర్స్ వెళ్ళడానికి రావడానికే టైం అయిపోతుంది అసలు. గైస్ మా అజ్జి ఏం చేసినట్టు చూపిస్తాను చూడండి. ఓకే కట్టే ఓకే. అదే డాడీ ఫోన్ బోలో హలో డాయి. చూసారా వాళ్ళ డాడీకి కాల్ చేస్తున్నాడు అలాగా. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు నా వ్లాగ్ చూసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకా మంచి వ్లాగ్తో వచ్చేస్తాను. బాయ్.